ఇటీవల సిట్ కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఇచ్చిందని చెప్పిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా స్పందించింది వైసీపీ నాయకత్వం. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో విషయాలు మాకైతే తెలియదు, కానీ దీంట్లో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదన్న విధంగా మాట్లాడారు. అంటే కల్తీ జరిగిందన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలనే వారు ఆనాడు ప్రస్తావించడం జరిగింది. అయితే మరి ఆ విధంగా ఆనాడు చెప్పిన విధంగా ఇవాళ లేదు, కల్తీ మాత్రమే జరిగిందన్నట్టుగా చెప్పారు. నేను వాళ్ళని అడుగుతున్నది ఏంటంటే, కల్తీని మీరు సమర్థిస్తున్నారా? కోట్లాది మంది భక్తులు ఆరాధించే ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డులో కల్తీ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? దాన్ని మీ పార్టీ నాయకత్వం సమర్థిస్తున్నదా? సమాధానం చెప్పాల్సింది.